ముఖ్యమైన విషయం పుట్టపర్తి సత్యసాయిబాబా ఇప్పుడు ఆయన లేరు. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందా? ఎందుకంటే అనంతపురం జిల్లాకు సంబంధించి ఆయన ఎంతో కొంత నీరు తీసుకొచ్చారు. అక్కడున్న చాలామంది పేద విద్యార్థులకు విద్య అందించారు. ఆయన లాంటి వ్యక్తిని మళ్ళీ కోరుకుంటుందా అనంతపురం జిల్లా? ఆయన లేని లోటు కనిపిస్తుందా? అంటే అనంతపురం జిల్లా మీరు ఆర్‌డిటి సంస్థ గురించి వినుంటారు. స్వచ్ఛంద సంస్థ అది. దానికోసం అనంతపురం జిల్లా యుద్ధమే చేసింది. అంటే వాళ్ళు విదేశీయుల నుంచి లోన్‌లు అంటే డొనేషన్స్ విషయంలో ఏదో షరతులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ సంస్థ లేకపోతే అనంతపురం బతకదా? ఒక స్వచ్ఛంద సంస్థ. అంటే అనంతపురంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందని. ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోవడం అర్థం ఉంది గానీ, ఒక స్వచ్ఛంద సంస్థ మీద కూడా ఆశ పెట్టుకునే పరిస్థితికొచ్చారంటే, ఆ సంస్థ యొక్క గొప్పతనం మాత్రమే కాదు. అలాంటి సంస్థ లేతే మేము బతకలేమనే పరిస్థితి రావడం. ఇంకా దయనీయ పరిస్థితి ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉభయ గోదావరి జిల్లాలంత విస్తీర్ణం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలంత విస్తీర్ణం ఉంటుంది. కానీ ఒక గోదావరి జిల్లా అంత జనాభా కూడా ఉండదు. అంటే అనంతపురం జిల్లా అంత పెద్దది. కానీ అదే మీకు నీటి వనరులు కనకడితే ఇప్పుడు తాడిపత్రి అటు పోండి బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. అవకాశాలున్నాయి. కానీ అందిపుచ్చుకునే విధంగా నీటి ప్రాజెక్టులు లేవు. అయితే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కానీ ఈ ప్రభుత్వాలు చేస్తూ రావడం వల్ల పేరూరు డ్యాము అవన్నీ నీళ్ళు వచ్చినాయి. గొల్లపల్లి రిజర్వాయర్ అవన్నీ వచ్చినాయి. ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో ఆడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా కొంత డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా అనంతపురం కూడా అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుంది. ఇక పరిశ్రమల విషయానికొస్తే సార్ మొదటిసారి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు అప్పుడు టీడీపీ, తర్వాత వైఎస్ఆర్‌సీపీ, ఇప్పుడు మళ్ళీ టీడీపీ. మొదటి 2 సార్లు 10 సంవత్సరాలప్పుడు పరిశ్రమలు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ అటు ఉత్తరాంధ్రకు కొంచెం 50, 50 అలా అలా పరిశ్రమలు వస్తూ ఇలా కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా కనిపించేటియి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఎక్కువగా పరిశ్రమలన్నీ ఉత్తరాంధ్ర వైపు వెళ్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఏమంటారు సార్? ఈ 2 ఉన్నాయి. ఒకటి ఈ ప్రభుత్వం దీనికి ఆన్సర్ చేయాలి. ఉత్తరాంధ్ర అనేది కన్నా విశాఖపట్నం. హ్మ్. సెకండ్ శ్రీ సిటీ చిత్తూరు జిల్లా. ఈ 2 చోటకే వస్తున్నాయి. మరి రాజధానిలో ఎందుకు రావట్లేదు? రాజధానిలో అద్భుతాలు జరిగితే డబ్బులు వస్తాయంటున్నారు కదా! పరిశ్రమల డబ్బులు ఎట్టొస్తాయి? రాజధానిలో డబ్బులు రావు. మన హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై చూసి చెప్తుంది. ఇక్కడ డబ్బులు ఇప్పుడు హైదరాబాద్‌లో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే మాదాపూరు, హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లో ఆదాయం వస్తుంది. ఇక్కడ అసెంబ్లీ సెక్రటరియట్ ఉన్న చోట అయితే ఖర్చులే కదా! కాబట్టి ఈరోజు ప్రభుత్వం అమరావతిలో చేస్తున్న ప్రయత్నం చూస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు పరిశ్రమలు రావట్లేదు? జగన్ గారు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఓకే వదిలేద్దాం. మీరు అనుకూలం కదా అమరావతికి. మరి మీరున్నప్పుడు ఎందుకు రావట్లేదు? ఈ ప్రభుత్వం వచ్చినా కూడా విశాఖపట్నం, శ్రీ సిటీ తప్ప అంటే పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతం విశాఖపట్నం, శ్రీ సిటీ, కొప్పర్తి, కడప జిల్లా ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి అక్కడికి అమరావతికి పోవట్లేదు. అందువల్లనే అమరావతి విషయంలో మేము జాగ్రత్తగా ఉండండి. ఆడేమో అద్భుతాలు జరగవు. ఒక సాధారణ పరిపాలన కేంద్రం పెట్టుకొని వినట్లేదు. కాబట్టి విశాఖపట్నానికి పోవడానికి, తిరుపతి, శ్రీ సిటీకి రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతానికి ఉన్న స్వాభావిక అనుకూలమైన పరిస్థితి. ఇది ప్రభుత్వం గుర్తించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి ఏ ప్రాంతానికి ఉన్న జనరల్ అవకాశాలను ఆ ప్రాంతానికి ఉపయోగించుకుని చేసుకుంటే మంచిది.